తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ పంచాయతీ ఆదాయానికి భారీ గండి పడుతోంది. సంబంధిత అధికారులే గండి కొట్టడం పంచాయతీ పరిధిలో సంచలనంగా మారింది. రేణిగుంట సంతకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మేజర్ పంచాయతీ కావడంతో గ్రామీణ ప్రాంతాల నుండి రైతులు కూరగాయలు తీసుకొచ్చి సంతలో విక్రయిస్తూ ఉంటారు. రోజువారీ సంత జరిగే క్రమంలో 6 నెలల్లో ఏడాదికో పంచాయతీ అధికారులు వేలంపాట నిర్వహిస్తూ ఉంటారు. అలాంటిది ఇటీవల సంతలో గేట్ రుసుము వసూలు చేసేందుకు పాడే వేలంపాటను రద్దు చేశారు. ఇక వేలంపాట రద్దుతో పంచాయతీకి చేకూరే ఆదాయం రాకుండా పోతోంది. అయితే ఎలాంటి వేలంపాట లేకుండానే చిరు వ్యాపారుల వద్ద కొంతమంది అధికారులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అడ్డదిడ్డంగా అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎలాంటి రసీదులు లేకుండా పంచాయతీ గేటు వసూలు చేస్తున్నారు. వ్యాపారుల నుంచి కూరగాయలు ఉచితంగా పట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యాపారస్తులు కోరుతున్నారు. ఎట్లా జరుగుతుంది వ్యాపారం? వాళ్ళ దగ్గర తీసారా, నా దగ్గర తీసారా అని ఆలోచిస్తాను. అదే అన్నాను, చెప్తాను. నేను అడగక ముందునే చేస్తాను చెప్తాను. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పంచాయతీలో మేజర్ పంచాయతీ జనాభా కూడా 76,000 మంది జనాభా కలిగి ఉన్నారు. అదేవిధంగా ఆదాయంలో కూడా కోట్ల రూపాయలు ఆదాయం ఇక్కడ రేణిగుంట పంచాయతీ నుంచి రావడంలో ప్రధానమైంది. రేణిగుంటలో వేలంపాట అనేది జరగలేదు. వేలంపాట ఎప్పుడూ గతంలో 16 లక్షలు 17 లక్షల దాకా ఉండేది అనేది అందరికీ తెలిసింది. ఈ రేణిగుంట పంచాయతీకి ఆదాయం వచ్చే దాంట్లో వేలంపాటలోనే ఎక్కువ వచ్చేదని తెలుసు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం పీరియడ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7 నెలలు అవుతున్నా కూడా వేలంపాట అనేది లేదు. అంతకుముందు కొద్ది రోజులు వేలంపాట లేకనే వసూలు చేసుకొని పంచాయతీలు తినేసినారు, అవినీతికి పాల్పడినారని చెప్పి అనేక ఆరోపణలు ఈఓ మీద కానీ, అక్కడ సిబ్బంది మీద కానీ, పంచాయతీ సర్పంచ్ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒకతను 300 అంటే, ఒకరు 600 అంటే, ఇంకొకరు 100 అంటే రకరకాలుగా ఉంది. అంటే చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్న పెద్ద వ్యాపారస్తులు. నల్గొండ జిల్లా